మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రతి శుక్రవారం యథావిధిగా మనం కీర్తనలు ధ్యానించుకుంటున్నాం. 119వ కీర్తన. ఇంతవరకు 8 భాగాలు ధ్యానించడానికి దేవుడు సహాయం చేశారు. 9వ భాగంలోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానమును బట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 119వ కీర్తన 65వ వచనం ఒకసారి తీద్దాం. 65వ వచనం. ఇది 9వ భాగం అండి. ఇప్పటి వరకు 8 భాగాలు మనం ధ్యానించుకున్నాం. ఈ 8వ భాగంలో మొదటి వచనమే యెహోవా నీవు నా భాగము. 8వ వచనం నీవే నా భాగం. అది 8వ భాగంతో మనం దానిని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపారు. ఈ దినాన్న 9వ భాగము 65వ వచనము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు. జీవమా, మాట్లాడే దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు దేవా నిన్ను స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు, నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చారు తండ్రి, నీకు స్తోత్రం. ఈ సమయం ముందు నీ మాట వినాలని మేమందరం ఎదుట సాష్టాంగపడి ఉండగా మాతో మాట్లాడే దేవుడా, నీకు వందనాలు. చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి ఆత్మయ్య మీలో నుంచి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడినది మీరు కాదు అన్న నీ యొక్క వాగ్దానమును చేతపట్టుకుని ఎన్నిక లేని నేను నీ సన్నిధిలో నిలువబడి ఉండగా దేవ, నా నోట మీ వాక్శక్తి నుంచి, నీ మాట నుంచి మా అందరితో మీరు సంభాషించుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆత్మ చెబుతున్న మాటలు చెవులు కలిగిన వారు వినుగాక. దేవా, నీ మాటలు వినగలుగుటకు, హృదయం అనే పలక మీద మేము వాటిని లిఖించుకోనగలుగుటకు, నీ వాక్య మార్గమును నడవగలుగుటకు మీరే సహాయం చేయండి. ప్రతి విధమైన అడ్డంకులను, సాతాను శక్తుల ప్రభావము, నెట్వర్క్ ప్రభావము దేవనైన వాటి యొక్క ఇబ్బంది లేకుండా మీరే సహాయం చేసి సమస్తము నీ మహిమార్థమే జరిగించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ 9వ భాగము పైన కొద్ది ఒక పేరుంది. ఆ పేరేంటి ఒకసారి చదువుదామండి. తేత్. ఇంతవరకు మనం చదువుకున్నాయన్ని మొదటి భాగం పేరేంటి? అలేఫ్. అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తే సమయం అయిపోతుంది కాబట్టి జాయిన్ అంటే అర్థం ఏంటి ఒకసారి చెప్తాం. జాయిన్ కోయుట, ఆహారము. హేత్ సరిహద్దులు, గోడ. తర్వాత ఈ తేత్ అంటే అర్థం సమకూర్చుకొనుట, లేకపోతే కంటైన్ చేసుకొనుట. ఇప్పుడు ఏదన్నా ఒక రైస్ బ్యాగ్ తీసుకొచ్చామనుకోండి, ఆ బ్యాగ్ తీసుకొచ్చి ఆ బియ్యం డబ్బా అంటారు దాన్ని, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు, ఆ బియ్యం డ్రమ్ము, ఆ బియ్యం డ్రమ్ములో పోస్తాం. అలాంటి కంటైనర్. తేత్ అంటే కంటైనర్, దాచుకునేది లేదా భద్రపరుచుకునేది అని అర్థం. దీని న్యూమరికల్ నెంబర్ 9. గ్రీక్ వర్డ్ తీటాతో ఇది సమానం. ఇక ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లోకి వస్తే ఇది టీని సూచిస్తూ ఉంటుంది. తేత్ అంటే భద్రపరుచుకునేది, కంటైన్ చేసుకునేది. ఏమండి, అర్థమైంది కదా? ఓకే. అయితే ఈ తేత్ అనే భాగంలోనికి వస్తే 119వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 64 వచనాల వరకు, అంటే గడిచిన 8వ భాగం ఆఖరి వచనము వరకు ఈ కీర్తనాకారుడు ఎక్కడ సంతోషించిన దాఖలాలు ఎక్కడ ఇప్పటి వరకు కనపడవు. కాకపోతే వాక్యం చేత ఆదరించబడతా ఉంటాడు. ఒకసారి కష్టం వచ్చినా, ఎక్కడ వస్తుంది కష్టం? దాలిత్ దగ్గర కదల్చబడ్డాడు. దాలిత్ అనే భాగం దగ్గర, 4వ భాగం దగ్గర కదల్చబడ్డాడు. కదల్చబడినా గాని మరలా తర్వాత భాగంలోనికి వచ్చేసరికి దేవుడు ఆయనను సమకూర్చాడు. వ్యర్థమైన దాని వైపు చూడకుండా, పనికిరాని దాని వైపు చూడకుండా దేవుడు కట్టాడు. అక్కడి నుంచి దేవుడు వాక్యం చేత ఒకవేళ ఒకంత ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా, నిస్సత్తువులోకి వెళ్ళిపోతున్నా, దేవుని వాక్యమే ఆయనను సమకూరుస్తూ వచ్చింది, ఆయనను కడతా వచ్చింది, ఆయన బ్రతికిస్తా వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏమంటాడు అని అంటే, ఈయన ఎన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా, ఈ లేవీయుడు ఎంత భక్తి జీవితం చేస్తున్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా
దేవుని వాక్యము మాత్రము నన్ను సమకూరుస్తానే ఉంది. దేవుని వాక్యము నన్ను నిలబెడతానే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా గాని, ఒకవేళ ఇతని ప్రయాణంలో ఏమైనా చెయ్యని వాటికి నిందలు వచ్చినా దేవుని వైపు చూడగా దేవుని వాక్యం ఆయన గాయాన్ని కడుతున్నట్టుగానే ఈ తేత్ అనే దానిలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం చదువుకున్న 65వ వచనాన్ని ఒక్కసారి కనుక మనం మరలా చదువుకుంటే, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున, ఆయన మాట అంటే వాక్యము చొప్పున, లేకపోతే నువ్వు ఇచ్చిన వాగ్దానము చొప్పున. ఒక మాట చెప్తున్నారండి, వాగ్దానాలైనా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి, దేవుని ఉద్దేశమైనా మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే మనకు ముందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా వాగ్దానం ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే వాగ్దానం నెరవేరాలంటే ఆయన కాపరి, నాకు లేమి కలుగకుండా చేస్తాడు అన్న విశ్వాసము మనలో తొణికిసలాడాలి. ఇప్పుడు ఒక విత్తనం విత్తాలి అని అంటే నీళ్లు చల్లాలి, దాన్ని దున్నాలి, దానికి ఆ విత్తనం మొలకెత్తడానికి కావలసిన వాతావరణం అంతా మనం కలిగించాలి కదా. అదే విశ్వాసం. ఒక వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే, దేవుడిచ్చిన మాట మన జీవితంలో నెరవేరాలి అని అంటే విశ్వాసం అనేది ముఖ్యం. ఆయన ఉద్దేశాలు మనలో నెరవేరాలి అన్నా ఆయన ఒకటే అడుగుతాడు, విశ్వాసం లేకుండా నాకు ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అని అంటే ఆ ప్రేమ మనకి ఎల్లప్పుడూ పారుతానే ఉంటది. దేవుని ప్రేమ అది ఎక్కడా బ్రేక్ అయ్యేది ఉండదు. కానీ ఆయన ఇష్టడుగా మనం ఉండాలి అని అంటే మనకు కావాల్సింది విశ్వాసం. ఆ విశ్వాసం యోసేపులో తొణికిసలాడుతూ ఉంటది. ఎప్పుడు యాకోబు దేవుడిచ్చిన ఆత్మనేత్రాల ద్వారా యోసేపు ఆశీర్వదించబడతాడని చూచి అతనికి విచిత్రమైన అంగీలు ధరింపచేసి ప్రత్యేకంగా చూసిన ఆ అంగీ వేసుకోవడానికి, లేకపోతే ఆ దర్శనం నెరవేర్చడానికి కావలసిన విశ్వాసం యోసేపులో కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఈవిడ గారిని ఐఏఎస్ చెయ్యాలనుకున్నాను. ఐఏఎస్ చేయాలంటే ఐఏఎస్ తగినట్టుగా తనకు కూడా చదవగలగాలి కదా. చదవకుండా నాకేదో ఐఏఎస్ చదివించాలని చెప్పి ఆలోచన ఉందని ఆవిడని రుద్దటం చాలా తప్పది. ఆవిడకి ఎలా డాక్టర్ అవ్వాలని ఉందనుకోండి, నేను ఐఏఎస్ చదువు అంటే అటు ఐఏఎస్ కాదు, ఇటు డాక్టర్ కాదు, ఇటు కాకుండా అయిపోద్ది. యాకోబుకు విశ్వాసం ఉంది, యోసేపు ఆశీర్వదించబడతాడని. అట్ ద సేమ్ టైం యోసేపు కూడా అదే ఆశీర్వాదము కలిగి దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. ఒకానొక రోజు తన తండ్రి అన్నదమ్ములకు క్యారేజీ పట్టుకెళ్ళమని క్యారేజీ పంపించాడు. పంపించిన తర్వాత అదే అదునుగా ఆ మిగతా 10 మంది అనండి అన్నలు 10 మంది. బెన్యామీను కలవలేదు ఈయన చంపిన దాంట్లో, తమ్ముడు బెన్యామీను. అన్నలందరూ కుట్ర చేశారు, చంపేద్దాం అనుకున్నారు. ఈ కళ్ళగనేవాడు వస్తున్నాడు, ఇవాటితో వీడి కళ్ళలను మనము తుదముట్టించాలి, చంపేయాలి అని అనుకున్నారు. కానీ దేవుని కృప అతని మీద ఉంది గనుక, దేవుని వాగ్దానం అతని మీద ఉంది గనుక, దేవుని ఉద్దేశాలు అతని మీద ఉన్నాయి గనుక, ఈ 65వ వచనం ప్రకారం దేవుడిచ్చిన మాట అతనికి ఉంది గనుక తీసుకెళ్లి గోతులో పడేశారు. అటువైపు ఇస్మాయేలీలు వెళ్తా ఉంటే ఇస్మాయేలీలకు భాష రాని వారికి ఈయన తీసుకెళ్లి అప్పచెప్పి అమ్మేశారు. అమ్మిన తర్వాత వాళ్ళు తీసుకెళ్లి పొతీఫరోకి అమ్మేశారు. ఎక్కడికి వెళ్ళినా ఈయన జీవితం కుక్కలు చింపిన విస్తరాకే. అవునా కాదండి? ఏ సుఖవంతమైన జీవితం జీవించాడు ఈయన. వాగ్దానం ఉంది, దేవుని ఉద్దేశం ఉంది, తండ్రికి ఇష్టమైంది, అన్నీ ఉన్నా గాని ఏమండి బానిస, కుక్కలు చింపిన గొడ్డ పీలికలు అయిపోయినట్టు అయిపోయింది ఈయన జీవితం. పోనీ ఈయన ఏమన్నా వాళ్ళ అన్నల చేత చంపబడడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు. గోతులో పడేయడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు. బానిసగా అమ్మడానికి ఏమన్నా కారణం ఉందా? లేదు. అయినా కానీ ఈయన మోస్తానే ఉన్నాడు. ఎక్కడా ఎప్పుడు ఎదురు తిరిగిన దాఖలాలు లేవు. తీరా పోతీఫర్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మగారు ఉన్నారు. ఆవిడ గారి ఒక రోజు గురించే మనకి ఇక్కడ బైబిల్లో రాసింది, కానీ ఒక రోజే ఏం జరిగిపోదు కదా. రోజు ఆవిడ ప్లాన్ చేస్తానే ఉంది, ఈయన తప్పించుకుంటా ఉన్నాడు. రోజు ప్లాన్ చేస్తా ఉంది, తప్పించుకుంటా ఉన్నాడు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకుందామంటే చెప్పుకునేడానికి కూడా వినేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ
అవునా కదండి? ఒకసారి ఆలోచించండి. ఆ ఇంట్లో ఈయన బానిస. ఎవరికైనా చెప్పితే అది తీసుకెళ్ళిపోయి ఒకవేళ యజమానుడికి తెలిసిందనుకోండి, చెప్తారు కదా. మంచి కంటే నీతి కంటే అబద్ధం తొందరగా ప్రయాణం చేస్తుంది. మొన్న ఒకసారి చెప్పాను, నీతి చెప్పులేసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది. నీతి ఇంకా చెప్పులేసుకుంటానే ఉంటది. ఇక్కడ యజమాని దగ్గర ఎవరికి చెప్పడానికి అవకాశం లేదు. పోనీ ఇంటికి ఫోన్ చేసి డాడీ నా పరిస్థితి ఎలా ఉందని డాడీకి చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదు. సహోదరులకు చెప్పుకునే అవకాశం లేదు. ఎవ్వరికి కనీసం షేర్ చేసుకునే అవకాశం లేదు. అయినా భరించాడు. ఆఖరికి ఈసారి ఎవరో ఈ స్త్రీ, ఈ సాతాను మొహం ఆవిడ ఏం చేసింది, మొత్తానికి అభియోగం వేసేసి ఈయన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ వేసేశారు? చెరసాలు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెరసాల్లో? 12 సంవత్సరాలు. 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు చెర. చెయ్యని దానికి అక్కడున్న చుట్టూ ఉన్న ఆ ఖైదీలు, లేకపోతే దొంగలు ఎవరో ఖైదీలు, చెరసాల్లో ఖైదీలే కదా ఉంటారు. వాళ్ళందరూ ఈయన గారిని ఎట్లా చూసుంటారు? అరే ఇంట్లో అన్నం పెడతా ఉంటే అన్నం పెట్టిన స్త్రీ చేయి పట్టుకున్నాడు ఈయన, వీడికి తప్ప ఇంకెవరు దొరకలేదు, రకరకాల మాటలు వస్తాయి. ఇక పడ్డాడు. దేనికోసం అంటే 1వ వచనం కోసం, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేస్తావు. ఒక వ్యక్తిని ఎంతవరకు ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టారు యోసేపుని. భరించాడు. ఈయన జీవితంలోనికి ఒకరోజు నీతి సూర్యుడు ఉదయించాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈయన? రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుకి తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అక్కడ చెప్పబడిన మాట అది, యెహోవా నీవిచ్చిన మాట చొప్పున నీ సేవకునికి నీవు చేస్తావు అని అన్నాడా? చేయబోతున్నావు అన్నాడా? చేస్తున్నావు. యోసేపు గారి నమ్మకం అదే, దానియేలు గారి నమ్మకం అదే, దావీదు గారి విశ్వాసం అదే, అబ్రహాం గారి విశ్వాసం అదే. దేవా నువ్వు మాట ఇచ్చావు, మా ఊరు వదిలిపెట్టి రమ్మన్నావు, మా ఇంటిని వదిలిపెట్టి రమ్మన్నావు, నేను వస్తున్నాను అని ఒక ఎంత తప్పు చేసినా గాని దేవుడు సరిచేసి హారాన్ నుంచి మరలా తీసుకొచ్చి కనాను అనే దేశానికి అబ్రహాం గారిని తీసుకెళ్ళాడు. మళ్ళీ ఎలా తీసుకెళ్ళాడు? ఒక ఆస్తిపరుడిగా తీసుకెళ్ళాడు, ఒక ధనికుడిగా తీసుకెళ్ళాడు. ఆ షేము కుమారులు అంటారు కదా, నీవు మా మధ్యన మహారాజులాగున్నావు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఆ కల్దీలు అనే పట్టణం ఊరు నుండి ఏమి పట్టుకురాకుండా భార్యను తర్వాత తండ్రిని ఆ లోతుని ఎండబెట్టుకుని వచ్చాడు. అంతే, కట్టు బట్టలతో. ఒక రకంగా చెప్పాలి అంటే ఎక్కడి నుంచి వచ్చేసింది ఇది? ప్రయాణంలో. ఈ ప్రయాణంలో ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. బలిపీఠం కట్టడం మానేశాడు. ఫరో గారు వచ్చి అమ్మగారిని తీసుకెళ్లిపోయారు, శారమ్మ గారిని. అయినా కృప కలిగిన దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకుని నీవిచ్చిన మాట చొప్పున. విశ్వాసంలో మనం కూడా ఎదగాలి. ఈ తీర్పు మనకి ఏం గుర్తు చేస్తుందంటే, ఆశీర్వాదాలన్నీ తీసుకొచ్చి ఆ గంపలో ఆశీర్వాదాలు పడాలి అని అంటే విశ్వాసం అనేది ఉండాలి. కనుచూపు మేరలో మేఘం లేకపోయినా, అరచెయ్యంత మేఘం ఉన్నా, ఏలియా ఆహాబుతో చెప్తున్నాడు, ఆహాబు వర్షం పడిపోతుంది, పరిగెట్టు, రథం మీద పరిగెట్టు, నేను ఎక్కుతాను, నన్ను కూడా తీసుకెళ్ళి అన్నాడు ఏలియా. ఎందుకంటే విశ్వాసం, ఇతనికంటే ముందు నేను అక్కడ ఉంటానని. దేవునికి స్తోత్రం కలుగును. యుద్ధ రథాలు ఎలా పరిగెడతాయి, ఈయన ఎలా వెళ్ళాడండి అక్కడికి? విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే శూన్యము నుండి సమస్తం చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే అగాధమును కొండగా చేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే నిరాకారమైన దానికి ఆకారం ఇస్తాడు. యెహోవా నీవిచ్చిన మాట చొప్పున దేవుడు మనకి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన మాటను బట్టి మనం వెతకాలి. ఎంతమందికి గుర్తుందో పోయిన ఆదివారపు సందేశం, ప్రార్థన చేయుట అడుగుడి మీకివ్వబడును, నేను నిన్ను కనియున్నాను, జన్ములను నీకు సొత్తుగాను భూదిగంతములను నీకు స్వాస్యముగాను ఇస్తాను, నువ్వు అడుగు. ఎలా అడగాలి? మొదటి మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము పొందే వరకు. లోకా సువార్త 11:5. దేవునికి
స్తోత్రం. మనం వధువు సంఘంలో ఉండబోతున్న సంఘం 4:3 అండి. మీరు అడిగితే భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. యాకోబు నేను చెప్తుంది, వినారా? మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతారు. మనం భోగేచ్ఛల నిమిత్తం అడగరాదు. ఆయన ఇచ్చిన మాటను మనం పట్టుకోవాలి. నువ్వు నీకు ఇష్టం ఏదో, నీ భోగం ఏదో, నాకు ఇది ఇవ్వని చెప్పంటే దేవుడు ఆయన ఒబ్బే కాదు. ఇక్కడ ఉన్న మాట, యెహోవా నువ్విచ్చిన మాట చొప్పున. యోసేపుకి ఎవరిచ్చారండి మాట? ఈయన కోరుకున్నాడా? దానియేలు ఈయన కోరుకున్నాడా? దావీదు కోరుకున్నాడా? కడసారి వాడు ఇంకోడు సమూయేలు అడుగుతున్నాడు, యెహోవా ఆత్మచేత నిండిన వాడు. ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు బాబు. కడసారి ఒకడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఎంతసేపు దావీదు గారి పరిదంతా ఎంతవరకు? గొర్రెలు కాసుకోవడం, అటు గడ్డేసుకోవడం, ఇదే పని ఆయనకి. నేను రాజులు అవుతానని ఎప్పుడు అనుకోలే, కానీ దేవుడు మాట ఇచ్చాడు. మన పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి స్తోత్రం. ఆమేన్. నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నాం, ఆశీర్వాదాల కన్నా భిన్నమైన ఆశీర్వాదం వధువు సంఘంలో చేర్చబడింది. ఇవన్నీ ఉన్నా వేస్ట్. మీకు ఎలా చెప్పాలి అని అంటే, వేట మాంసం కూర కావాలి, మసాలా దినుసులు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు ఉన్నాయి, తర్వాత ఇంకేముంటాయి దాంట్లో, ఉల్లిపాయలు ఉన్నాయి, ఎర్రగడ్డలు అన్నీ ఉన్నాయి. మాంసం లేదనుకో ప్రయోజనం ఏమి? పచ్చడి చేసుకోవడం ఇదే. ఆశీర్వాదాల కన్నా మిన్నైన ఆశీర్వాదం ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండడం. దేవునికి స్తోత్రం. అది అడుగుదాం. ఎత్తబడాలి అని అంటే ఆత్మవశులు అవ్వాలి. ఇందాక వచ్చినప్పుడు కూడా మస్తాన్ బి చెల్లెమ్మ మాట్లాడుతుంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆ ఆత్మ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు వస్తా ఉంటే, మనలో ఉన్న ఆత్మ దేవునికి ఆ సిగ్నల్ అర్థమైపోతా ఉంటది. అర్థమైందా మీకు? మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నేను ఇంకా క్లియర్ గా చెప్పాలి, చిన్నపిల్లలకి చెప్పినట్టు అని అంటే, క్రొత్త నిబంధనలో పెద్ద అక్షరాలతో ఉంటుంది ఆత్మ, చిన్న అక్షరాలతో ఉంటుంది మన ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు. ఎందుకంటే మన దేహము దేవాలయం అని మీరు ఎరుగరా? ఇది పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ దేవాలయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. త్రిత్వంలో ఒకరైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ త్రిత్వంలో రెండవ ఆయనైన యేసుక్రీస్తు ప్రభు వస్తా ఉంటే, మూడవ ఆయనకి ఆ సందేశం తెలుస్తుంది. ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాడో రెప్పపాటు నిన్ను మార్చేస్తాడు ఆయన. నువ్వు మారడం కాదు, జరుగుతుంది అది. అర్థమైందమ్మా? ఆ ఆత్మ నిన్ను ఆ మహిమ స్వరూపంలోనికి కనురెప్ప పాటులో నేను మార్చేస్తుంది అంతే. నేను మారాలి ఏం మారం, అలాగే ఉంటుంది. ఆత్మదేవునికే సాధ్యం. అందుకే ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం వర్ధిల్లు చేస్తాడు. ఇక ఇంకో మాట చెప్పలేదు, దాని కొద్దిగా తిరిగేసి, ఆత్మలో వర్ధిల్లుతా ఉంటే అన్ని విషయాల మీద నీకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఏ విషయం, శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం అనేది వాసన నీకు అంటకుండా ఈ ఆత్మ అనే దేవుడు ఆ స్వరూపంలోనికి తీసుకెళ్తాడు. నువ్వు ఉంటే నాకు ఇప్పుడు పాడటం వేరు, ఆత్మతో నింపబడి ఆత్మవశునిగా పాడటం వేరు. అక్కడది నీవిచ్చిన మాట చొప్పున. ఆమేన్. 106వ కీర్తన 15వ వచనం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 15వ వచనం. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. ఏంటండి? క్షీణత. ఎందుకని? వారు ఏం కోరుకున్నారు? అసలు దేవుడు వారిని ఎందుకు తీసుకెళ్తున్నాడు? అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాలు ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఏమంటే 10 రోజుల్లో చేరవలసిన ప్రయాణం 40 సంవత్సరాలకు ఎందుకు చేర్చాడు? వీళ్ళు ఆత్మీయతలో ఒక రూపంలోనికి రావాలి అని. ఇప్పుడు మనకి రావాల్సిన ఆశీర్వాదం దేవుడు ఇచ్చారంటే ఇచ్చేస్తాడు. మనం అడగకుండానే ఆయన నిరాకారముగా ఉంచలేదు. సమస్తమును సమకూర్చి దేవుడు మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. అవునే కాదా? మనం పుట్టక ముందే భూమి ఉంది. మనం పుట్టక ముందే భూమిలోంచి కావాల్సిన ఆకుకూరలు అవన్నీ వచ్చేస్తున్నాయి. మనకు పుట్టక ముందే గాలి ఉంది. మనకు పుట్టక ముందే సూర్యచంద్రులు ఉన్నారు. మన పుట్టక ముందే ఆకాశం ఉంది, వర్షం ఉంది, అన్నీ ఉన్నాయి. వీటన్నిటిని సిద్ధం చేసి నేను పుట్టించాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అలాగే నువ్వు కోరుకోవాల్సిందేంటో, నీకు కావాల్సిందేంటో ఆల్రెడీ ఆయన సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం.
యాకోబు పత్రికలో ఉంటుంది, మీరు మీ దురాశల చేత ఈడవబడి దాన్ని బియాండ్ అయ్యి మనం కోరుతున్నాం. మరులు కొల్పబడి బియాండ్ అయ్యి నాకు ఇది కావాలి అని దేవుడిని అడుగుతున్నాం. ఆల్రెడీ దేవుడు మనకి ఏం కావాలో చేసి పెట్టాడు. ఆమేన్. అర్థమవుతుందా ఏమండి? మనం ఏం చేస్తున్నాము, దాన్ని పక్కన పెట్టి నాకు ఇది ప్రభు అంటున్నాం. ఈవిడ గారికి క్రిస్మస్ కి ఒక డ్రెస్ కొన్నానండి నేను. ఆవిడేమంటది, చిచ్చి నాకు ఈ డ్రెస్ వద్దు, నాకు నిక్కర కావాలన్నారుకో నేను ఎలా ఫీల్ అవుతాను చెప్పాలి. నిక్కర అడుగుతుంది ఏంట్రా అని ఫీల్ అవుతుంది. దేవుడు అంతే, మన కొరకు ఆశీర్వాదాలు ఆయన సిద్ధపరిచారు. అసలు మనం అడగకుండా ఉంటే మన ఊహకు అందని రీతిగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3:20 ఎఫెసీ పత్రిక, మీరు అడుగు వాటి కంటేను ఊహించిన వాటి కంటేను అత్యధికముగా, ఆ అత్యధికంగా అనేది ఎంతవరకు ఇక దానికి లెక్కే లేదు. కేవలం మన స్తోత్రం చెల్లించడం వరకు. హల్లెలూయా. దేవుడిస్తాడు. ఆమేన్. 2వ వచనం చదువుదాం. 66. నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన నాకు నేర్పుము. ఏంటంట? నేను నీ ఆజ్ఞల యందు. ఇప్పుడు మనం ఎవరి యందు నమ్మిక ఉంచుతామండి? లోకరీతిగా మాట్లాడుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తిని అధికంగా ప్రేమిస్తున్నాం అనుకోండి, గట్టిగా ప్రేమిస్తున్నాం అనుకోండి, వారు ఏది చెప్పినా మనం నమ్ముతాం. మీకు ఇంకా అర్థమయ్యే రీతిలో ఒక టీచర్, మీరు కాదు, ఒక టీచర్ ఉన్నారు. స్టూడెంట్స్ ఏం చూస్తారు అని అంటే ఆవిడ చెప్పిన ఆ పాఠం కంటే ప్రవర్తన చూస్తారు. నువ్వు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే కొడతారు అనేది అది వేరే భయం. కొట్టకుండానే భయపడేది కొంతమంది ఉంటారు. కొత్త టీచర్ని చూడగానే భయం వేస్తుంది. ఎందుకని? వారి ప్రవర్తనను బట్టి. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? మనల్ని ప్రేమించే దేవుడు, కోపించుచునే చూపించే దేవుడు. ఒకవేళ నువ్వు పరిధి దాటి వెళ్ళిపోతున్నా, 23వ కీర్తనలో ఉంటుంది, నీతి మార్గమున నీవు నన్ను నడిపిస్తున్నా. ఒకవేళ నీతి మార్గం తప్పితే ఏం చేస్తాడు? జుట్టు పట్టుకుని తీసుకొచ్చి నీతి మార్గంలో పెడతాడు. లేదంటే ఒక్కొక్కసారి గాఢాంధకారపు లోయలో అక్కడికి వెళ్ళిరా నీకు బుద్ధి అవుతుందని చెప్పేసి కావాలని ఇంటెన్షనల్ గా, నిన్నటి దినాన్ని కూడా క్రీస్తు విరోధిని పంపించినది ఆయనే. ఎందుకంటే కొన్ని ఉద్దేశాలు నెరవేరాలి కనుక. ఈ సృష్టిలో ఆయన అధికారం లేకుండా, ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. నమ్ముతారా? ఏది జరగదు. ఒక మనిషి తప్ప, ఒక మనిషి తప్ప. అక్కడ భక్తుడు అంటాడు, నేను నీ ఆజ్ఞల యందు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ఆజ్ఞల యందు? మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? 2వ లైన్, మంచి వివేచన నాకు నేర్పము. ఏంటి నేర్పాలో కొన్ని మాటలు చూసుకుని ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనం. జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. దినాలు లెక్కించడం నేర్చుకోవాలి. ఎందుకు దినములు లెక్కించడం నేర్చుకోవాలి? ప్రభువునందు నిద్రించడానిక. జ్ఞాన హృదయం. నీవు అక్కడికి వెళ్ళడానికి ఇంకెన్ని రోజులు ఉంది? ఇప్పుడు కొద్దిగా హైందవ్యంలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆషాఢ మాసం వచ్చింది. మాసం కాదు, ఆషాఢ మాసం. ఆషాఢ మాసం వచ్చింది. వరుడు ఒక దగ్గర, వధువు ఒక దగ్గర. వీళ్ళిద్దరు ఏం లెక్కేసుకుంటారు? రోజులు లెక్కేసుకుంటారు. 1, 2, 3 ఫోన్ చేసి వచ్చేస్తుంది రోజు. అబ్బా ఇక 3 రోజులు ఉందనగా నిద్రపోవడం మానేస్తారు. 2వ రోజు అనేసరికి ఇంకా అసలు నిద్ర పట్టదు. 3వ రోజు అనేసరికి ఇంకా బట్టలు చదివేస్తుంటారు. అవునా కాదండి? ఆయన మన వరుడు, మన వధువు. దేన్ని బట్టి ఆధారం చేసుకుని చెప్తున్నారు అయ్యారు మీరు అని అంటే, పౌలు గారు 1వ శతాబ్దంలో సేవ చేశాడు ఆయన. మనం ఇంకనూ సజీవులమై ఉండగా ఆయన ఏమంటాడు? మనం అందరం ఇంకా సజీవులు. ఎక్కడ 1వ శతాబ్దం, ఎక్కడ 21వ శతాబ్దం. ఎంత ఆశపడ్డాడో చూడండి ప్రభువు రాకడ కొరకు. ఎందుకంటే ఆ ప్రియం చెంతకు చేరిపోవాలి మనం. అక్కడికి వెళ్ళిపోతే చీకు చింత ఉండదు, కన్నీరు ఉండదు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు. ఉండేది ఏంటి? పరిశుద్ధుడు 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 అని గాన
ప్రతిగానములు. మా దినములు లెక్కించుట నీవు మాకు నేర్పు. దినాలంటే ఇవాళ ఎన్నో తారీఖు? నవంబర్ నెల 22, 1, 23, 2, 23 ఇలా కాదు. నువ్వు ఈ దినాన్న ఎంతవరకు పరిశుద్ధంగా ఉన్నావు? ఈ దినాన్న ఎంతవరకు యథార్థంగా ఉన్నావు? ఈ దినాన్న దేవుణ్ణి ఎంతవరకు సంతోషపెట్టావు? యెహోవా యందు సంతోషించుట ఏమిస్తుందట? నూతన బలాన్ని ఇస్తుంది. నెహెమ్యా 8లో ఉంటుంది. యెహోవాను బట్టి మనము సంతోషించాలి. అదే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తే ఏమండి? సంఖ్యాకాండం 14 ఉంటుంది. దేశం అంతా మార్చబడుతుంది. నిన్ను బట్టి దేవుడు సంతోషించే విధంగా బతుకుతున్నావా? లెక్కే ఒక రోజని. యథార్థంగా ఉన్నావా? లెక్కే ఒక రోజని. పరిశుద్ధంగా ఉన్నావా? లెక్కే ఒక రోజని. దేవుని చిత్తానికి దేవుని ఆజ్ఞలకు తగినట్టుగా బతుకుతున్నావా? లెక్కే ఒక రోజని. ఎక్కడైనా చిన్న తేడా వచ్చిందా ఆ రోజు లెక్కేయడానికి లేదు. ఇప్పుడు మనం కార్లు చూస్తాం, బళ్ళు చూస్తాం. ఆ టైర్లో చిన్న పంచర్ ఉందనుకోండి, ఏం జరుగును? పోతుంది. ఇంకా ప్రయాణం ఆగిపోతుంది, గాలిపోతుంది. మళ్ళీ పంచర్ షాప్ చూసుకోవాలి, పంచర్ వేసుకోవాలి, గాలి పట్టుకోవాలి. మన జీవితంలో కూడా ఎక్కడ తేడా పాడాలు రాకుండా దేవా అది కూడా ఆయనే ఇస్తాడండి. ఆ లెక్కించే జ్ఞాన హృదయం ఇవ్వమని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? 90వ కీర్తన ఎవరు రాశారు? మోషే. యేసు ప్రభు తర్వాత సాత్వికుడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా జ్ఞాన హృదయం ఇవ్వయ్యా, నేను నా దినములను లెక్కించుకొనుటకు నేర్పు. దేవుడు ఏ పని ఎలా చేస్తాడో మోషేకి తెలుసుదట. మోషేకి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యత ఏంటి అని అంటే, నీ మార్గాలు నాకు తెలియజేయుచున్నావు. దేవుడు ఇప్పుడు ఎలా వస్తాడు, ఏం చేస్తాడు, ఏంటి అనే జ్ఞాన హృదయం కలిగిన వాడు మోషే. రెండవది ఏమి నేర్పించాలి? యోబు గ్రంథము 34వ అధ్యాయం 22వ వచనం. మీకు ఎవరికి చెమటలు పెట్టట్లేదా? యోబు 34:22. దుష్క్రియలు చేయువారు దావకున్నటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. ఒక న్యాయ విమర్శకుడికి రాకముందు బహుకాలం అతని విచారణ చేయటం లేదు. విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలన చేయుచున్నాడు. వారి స్థానంలో ఇతరులను నియమించుచున్నాడు. వారి క్రియలను ఆయన తెలుసుకున్నాడు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఆయన నడకలన్నీ దేవుడు ఏం చేస్తాడట? కనిపెట్టి చూచుచున్నాడు. మన నడకలన్నీ ఒకసారి వచ్చిన చెప్పండి. 21. ఓకే. మనం ఎలా నడుస్తున్నామో నడతలు ఆయన ఎదుట శుద్ధ హృదయం కలిగి నడవాలి. అది నేర్పిస్తాడు దేవుడు. ఇంగ్లీష్లో నేర్పు అని ఉంటుంది. మొదటిది జ్ఞాన హృదయం కావాలి, రెండవది నేర్పాలి. తర్వాత సామెతల గ్రంథం మనందరికీ బాగా తెలిసిన మాట. బాలుడు నడవవలసిన త్రోవ, ఎవరైనా రిఫరెన్స్ చెప్పగలరా అమ్మా? ఎంత? 11 అంటే తీయండమ్మా. బాలుడు నడవవలసిన త్రోవ వానికి పెద్దవాడైనప్పుడు. మనం ఈ మాట ఎప్పుడు చెప్పుకుంటాం? బర్త్డేస్ వచ్చినప్పుడు ఎక్కువగా చెప్పుకునే మాట. దాంట్లో నుంచి, ఆ మోసం నుంచి బయటకు వచ్చి ఆలోచిద్దాం. బాలుడు నడవవలసిన త్రోవ. మనందరం బాలురమే. ఏమండి? ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి మనకి? మస్తాన్ బి చెల్లమ్మ, నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు? 23 అంటే యవన ప్రాయమే కదా. ఏమండి? ఇప్పుడు నాగమణి చెల్లమ్మ 30 అనుకోండి, రాజ్ కుమార్ చెల్లమ్మ. ఇలాగా మనకు ఉన్న వయసు వేరు. రక్షణలో నేను వచ్చింది 17 సంవత్సరాలు. అంటే నీ మీద జూనియర్, నువ్వు మాకు అక్కవు. ఆ వయసును బట్టి బాలుడు నడవవలసిన విశ్వాస జీవితమును నేర్పించాలి. ఈ చర్చిలైనా లేకపోతే మీటింగ్లైనా ఇవన్నీ దేనికి అని అంటే, మనము నడవవలసిన త్రోవ నేర్చుకోవడానికి. నేర్చుకున్న తరువాత నువ్వు పెద్దోడు అవుతావు.
పేతురు గారితో దేవుడు అంటాడు, నీకు ఇష్టము కాని ప్రదేశములకు వారు నిన్ను కొనిపోవు రోజులు రాబోతున్నాయి. ఒకనొక దినమున మనకిష్టం కాని ప్రదేశాలకు వారు తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఈ నేర్చుకున్నామే ఈ నడక, ఈ దారి, బాలుడు నడవవలసిన త్రోవ అప్పుడు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. పదే పదే నేను ఎందుకు మీ గుండెల్లో వాక్యం ఉండాలని ఘోషిస్తానంటే, రేపటి దినాన వాక్యం దూరం అయినా కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. వాక్యం నా గుండెల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ధైర్యం రావాలి. ఎప్పుడైతే వాక్యం నీ గుండెల్లో ఉంటుందో నీకు వచ్చే ధైర్యమే వేరు. అందుకే ప్రతిసారి పరిశుద్ధ గ్రంథంలో అండి, మొదటి దిన వృత్తాంతాలు 1వ అధ్యాయం చదవమంటే చదవటానికి ఏముండదు అక్కడ. ఏముంటాయి? అన్ని పేర్లే ఉంటాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం పేర్లే, లూకా సువార్త 2వ అధ్యాయం పేర్లే, సంఖ్యాకాండం 1 నుంచి 13 అధ్యాయాలు పేర్లే. ఎందుకు ఊరుకూరుకునే రాపిచ్చారు ఆ పేర్లు? పరిశుద్ధాత్మ దేవుడు దైవావేశం వలన కలిగిన మాటలు కదా ఇవన్నీ. ఎందుకు రాపిచ్చారంటే ఆవేశం మనలో కూడా రావాలి. వీరి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడితే ఆ దైవావేశం నిన్ను జీవ గ్రంథంలో లిఖించేటట్టుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు నీకు మంచి వివేచన, మంచి జ్ఞానము, బ్రతుకు దినములను లెక్కించుట, నీ నడతలను కనిపెట్టుకొనుట, ఇవన్నీ తెలుస్తాయి. 140వ కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 140వ కీర్తన 10వ వచనం. 143:10. నీ చిత్తానుసారముగా ఆయన చిత్త ప్రకారం నడపాలి. రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా దేవుని దగ్గర నేర్చుకోండి. 67వ వచనం చదువుతాం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని కష్టం రాకుండా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? మరొకసారి చదువుదాం. అంటే కష్టం రాకుండా, శ్రమ రాకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? త్రోవ విడిచేస్తాం. ఎందుకని? మనం ఆదాము వారసులము. అర్థమైందా? కష్టం రానంత వరకు, అపవాది రానంత వరకు వీళ్ళు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అపవాది అనే శ్రమ వచ్చిందో ఇద్దరు తప్పిపోయారు. దావీదు గారు యుద్ధానికి వెళ్ళాల్సిన టైంలో యుద్ధంకి వెళ్లకుండా పచారాలు కొడతా ఉన్నారు. తప్పు మార్గాన్ని పట్టారు, శ్రమ వచ్చింది. అబ్రహాం గారు హారాన్లో బలిపీఠం కట్టారు. తర్వాత వెళ్ళి ఐగుప్తులో కూడా బలిపీఠం కట్టాలి, కట్టలేదు. ఐగుప్తు అందాలు, ఐగుప్తు చందాలు చూస్తా జాగ్రత్తగా టైంపాస్ చేశాడు. శ్రమ వచ్చిందా లేదండి? ప్రతి ఒక్కరి దగ్గరికి, మనం ఎక్కడి దగ్గరికి వెళ్ళా శ్రమ కలుగుట నాకు మేలాయను. మీరు బాగా పాడతారు కదా, అంతా నా మేలుకి. అది పాట వరకే ఉందా, లేకపోతే మన పాఠ్యము వరకు వచ్చిందా? అది ముఖ్యం. ఏమండి? లేవీకాండం 8వ అధ్యాయం, లేవీకాండం 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి 99. లేవియా కాండము 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి పాపి అయిపోతే, పొరపాటు జరిగినా గాని ఏంటంట? శిక్ష వస్తుంది. నేను తెలియక అబద్ధం ఆడానండి, తెలియక అనేసానండి, తెలియక చేసేసానండి. ఇక్కడ చల్తా హై భూమి మీద, కానీ అక్కడ కుదరదు. దేవుడి దగ్గర కుదరదు. దేవుడి దగ్గర ఒక ఇంటూ అయిపోతుంది. నువ్వు శిక్ష భరించాల్సిందే. ఒకవేళ దేవుడు యెహోవా శిక్షిస్తే మనం ఎవరు తట్టుకోగలం? అందుకనే భక్తుడు ఏమంటాడంటే, శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి తిని. ఆ నిర్ణయం ముఖ్యం. దేవునికి స్తోత్రం. అది ముఖ్యం. ప్రభా, నీ వాక్యాన్ని బట్టి నేను సరి చూసుకుంటాను ప్రభా. బాలుడిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేసామయ్యా. పెద్దవాడైన తరువాత నీ వాక్యాన్ని బట్టి నేను నడుస్తాను ప్రభా.
వాక్యమే మనల్ని సరిచేసేది. ఒక వ్యక్తి వంక చూసాము అని అంటే ఎవరు పరిశుద్ధులు కాదు. ఆమేన్. ఎవరు కాదు పరిశుద్ధులు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. ఆ కింద వచనంలో ఉంటుంది ఏమని, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. దేవుడు దయాళుడు. గాడ్ ఈజ్ గుడ్. యెహోవా దయాళుడు. దేవుడు పరిశుద్ధుడు. అమ్మా 4 మాటలు చెప్పి ముందుకెళ్ళిపోతాను, సమయం అయిపోతుంది. దేవుడు పరిశుద్ధుడు. ఆయన త్రోవలన్నీయు పరిశుద్ధమైనవి. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఏ పరిస్థితులలోనైనా ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉంటాడు. దేవుడు మంచివాడు. నువ్వు ఏ స్థితిగతులలోనైనా ఆయన మంచితనాన్ని నీకు రుచి చూపిస్తానే ఉంటాడు. దేవుడు కృప కలిగిన వాడు. నువ్వు ఏమైపోయినా గాని, కన్నీరు మున్నీరైపోయినా, నిందర పాలైపోయినా, ఒంటరైపోయినా ఆయన కృప మనకు చాలు. ఆ యెహోవా దయాళుడు, మేలు చేయుచున్నారు, నీ కట్టడలు నాకు. ఆ పరిశుద్ధుడైన దేవుడు, ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ మంచివాడైన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు ఇలాగ ఎన్నన్నా చేసుకెళ్ళిపోవచ్చండి. ఆయన మంచివాడు కాబట్టి ఆయన కట్టడలు మంచివి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన కట్టడలు మంచివి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన కట్టడలు ప్రేమ కలిగినవి. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన కట్టడలు కృప కలిగినవి. ఇంట్లో 4 పిల్లలుంటే 4 ఒకసారి చూడం, మనం చూస్తామా? చూడం. ఇప్పుడు వసంత చెల్లమ్మ అంటది నాకు సింగిల్స్ కూతురు సింగిల్ కొడుకు కాబట్టి అన్నా పర్వాలేదు, అందరిని ఒకలా చూస్తాను. మస్తర్బీ చెల్లమ్మ అంటే నాకు సింగిల్ ఇడ్లీ, నాకు సింగిల్ కొడుకే కదండి, ఇంకేం చూస్తాను. కానీ 4 పిల్లలు ఉన్నారనుకో, ఒకరిని ఒకలాగా చూస్తాం. ఎందుకంటే చేతి వేళ్ళు కూడా ఇది పాత సామెతే. కానీ దేవుడు అట్లా కాదు. అందరినీ ఏకరీతిగా చేశాడు, ఏకరీతిగా చూస్తాడు. ఆమేన్. నువ్వు ఆయన యందు పరిశుద్ధత, మంచితనం, దయ, కనికరం కలిగి ఉంటే నిన్ను కూడా ఆయనలోనే ప్రథమ ఫలముగా ఆయన లేపబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నట్టుగానే ఏకరీతిగా నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తరువాత గర్విష్ఠులు నా మీద గర్విష్ఠులు ఎవరండి? గర్విష్ఠులు ఎవరు? గర్వం ఎప్పుడు వస్తుంది? గర్వం ఎప్పుడు వస్తుంది? గర్విష్ఠులకి ఎప్పుడు మారుతారు జనులు? కష్టం సుఖం వచ్చినప్పుడు, ఐశ్వర్యం వచ్చినప్పుడు, సమృద్ధి వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెళ్ళిపోతాయి. అర్థమైందండి? కళ్ళు నెత్తికెళ్ళిపోయిన తర్వాత భక్తుల్ని సైతం వారు ఎలా చూస్తారట? అక్కడ ఉంది గర్విష్ఠులు నా మీద అబద్ధాలు కల్పిస్తారు. గర్వము నాశనానికి ఎందుకు తీసుకెళ్తుంది? సామెతల్లో ఉంటుంది 3 సార్లు. నాశనమునకు ముందు అసలు గర్వం ఎందుకు వస్తుంది అని అంటే సంతోషం, సుఖం పెరిగి. వీళ్ళు నాశనానికి ఎందుకు వెళ్తారు? సుఖం పెరిగినంత మాత్రాన నాశనానికి వెళ్ళిపోతారా? ఇప్పుడు దావీదు గారికి సుఖం పెరిగింది, సొలొమోను గారికి సుఖం పెరిగింది, అబ్రహాం గారికి సుఖం పెరిగింది, నోవా గారికి సుఖం పెరిగింది, దానియేలు గారికి సుఖం పెరిగింది. వీళ్ళందరూ గర్వం వచ్చిందా? రాలేదు. ఎందుకు అని అంటే వీళ్ళు అబద్ధములు పలుకుతారు. జిగటమన్ను ఎవరికి ఎంతమందికి తెలుసు? జిగటమన్ను అది తడి చేసి తెల్ల చొక్కా మీద గట్టిగా వేసి కొట్టామనుకో ఆ మట్టి రాలిపోద్ది కానీ మచ్చపోదు. డ్రై క్లీనర్ కాదు, ఇంకో క్లీనర్ కాదు, ఎక్కడ క్లీనర్ కేసినా వాషింగ్ పౌడర్, నిర్మా, అదేనా? తర్వాత ఇంకోటి ఏంటి? XXX ఎద్దు సబ్బు ఏదో ఉంటుంది, 501. ఎన్ని సబ్బులు వేసినా ఆ మచ్చ మాత్రం పోదు. ఈ గర్విష్ఠులు గర్వం ఎక్కువైపోయి అబద్ధములు పలుకుతారు. ఆ అబద్ధం అయితే పోదు గాని ఆ మచ్చ పోదు. నువ్వు చనిపోయినా గాని ఆ అబద్ధం సంచరిస్తానే ఉంటది. అది అబద్ధము. అర్థమైందండి? అబద్ధం పోదు. నిందంటేనే చేయని పాపానికి వచ్చింది నింద. పోదు. ఆ మచ్చలాగానే ఉంటుంది. ఆ మచ్చ వేసినోడు వేసుకున్నాడు ఇద్దరు పోయినా గాని అరే మీ తాత అంట ఇలా చేశాడు రా.
ఒకవేళ ఎవరికైనా నష్టం వచ్చిందనుకో, మీ తాత వల్ల వచ్చిందిరా, మీ నాన్న వల్ల వచ్చిందిరా, మీ అమ్మ వల్ల వచ్చిందిరా, ఏంటి అని అంటే ఇది మచ్చ. అక్కడ ఉంటుంది ఏమని, గర్విష్ఠులు ఒకవేళ నీ మీద అబద్ధాలు వేసిన, అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను గారు. సాతాను గారేంటి? గాడు, అపవాది. అబద్ధాలు వేస్తాడు నీ మీద. అప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటే, సగం హృదయంతో కాదు, పూర్ణ హృదయంతో దేవుని ఉపదేశాలను అనుసరించాలి. మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఆదికాండం 9వ అధ్యాయం. ఎవరుంటారు అక్కడ? నోవహు గారు ఉంటారు. జలప్రళయం అయిపోయింది. దేవుడు ఆ రెయిన్బో, వర్షపు ధనస్సు మేఘాల్లో చూపించారు. ప్రేమ, దేవునికి స్తోత్రం. వర్షాలు మేఘాల్లో చూపించారు. అంతా అయిపోయిన తరువాత దేవుడు ఒక నిబంధన చేశారు నోవహు గారికి. నోవహా, నీ నుండి జనములను నేను ఆశీర్వదిస్తాను అని. అయిపోయిన తరువాత ఆఖరికి వచ్చేసరికి ఆయన ఒక ద్రాక్ష తోట వేసి, ఆ ద్రాక్షకాయలు తినేసేసి, దాని రసం తాగేసేసి వస్త్రహీనుడై. చాలా మంది ఏమంటారంటే, అసలు ద్రాక్ష తోట ఎవడేమన్నాడు? అంత ఒళ్ళు తెలియకుండా ఎవరు తాగమన్నారు? అంత మొత్తుడు ఎందుకేమైపోవాలి అని వేరే డైరెక్షన్ లో చెప్పుకొచ్చే పాస్టర్ గారులు చాలా మంది ఉన్నారు. అసలు దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? 6వ అధ్యాయంలో, నిందారహితుడు, నీతిమంతుడు, దేవుని వలన కృప పొందుకొనెను. ఈ ఉపదేశాన్ని ఆలోచించుట వలన ఎంతమంది ఎంత బురద జల్లాలని ప్రయత్నం చేసినా నోవహు మీద ఎవరి వల్ల కాలేదు. హల్లెలూయా. కొంతమంది ప్రయత్నం చేశారు, కానీ ఉపదేశం ఏం చేసింది? మంచి మార్గంలోనికి నోవహును తీసుకొచ్చి నడిపించాను. ఆదాము వలన రావాల్సిన జనులు నోవహు వలన వచ్చేటట్టుగా సెకండ్ జనరేషన్ కి ఆయన తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడైపోయాడు, నిందారహితుడైపోయాడు. ఇలాంటి నింద వస్తుందని తెలిసే 6వ అధ్యాయంలోనే దేవుడు నోవహు నిందారహితుడని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనం ఉపదేశంలో ఉంటామో, ఏమండి, ఆ ఉపదేశం మనల్ని నీతిమంతులుగా మార్చునుగాక. తొందరగా చదువుదాం. తర్వాత 70 వచ్చింది. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉంది. క్రొవ్వులాగా ఎలా ఉందట? మందంగా ఉంది. క్రొవ్వు అని అంటే హీబ్రూ వర్డ్ లో క్షేమము, అభివృద్ధి. అందుకనే బలిపీఠము మీద ఆ బలి పశువును వధించిన తరువాత దేవుడికి ఏమర్పించాలి? క్రొవ్వు అంతా క్రొవ్వు అంతా తీసుకెళ్లి అప్పగించాలి, ఆయనకి అర్పించాలి. ఇప్పుడు క్రొవ్వు అర్పించాలి అని అంటే మనం ఏమనుకుంటాం? కొవ్వు తింటా ఉంటే మనకే కొవ్వు ఎక్కువైపోతుంది, దేవుడు ఏం చేసుకుంటారా? కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది అని అనుకుంటాం. తెలుగుకు అదే కొద్దిగా మూల వాక్యాల్లోకి వెళ్తే బైబిల్ క్లియర్గా ఎందుకు అర్థమవుతుంది అంటే, మన కొవ్వులాగే చూద్దాం. కానీ మూలవాక్యం ఏంటంటే, నీ క్షేమము, నీ అభివృద్ధి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీ క్షేమకాలం వచ్చినప్పుడు నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు. శ్రమ వచ్చేంత వరకు నువ్వు దేవుడి దగ్గరికి రావు. ఒక మంచి మాట చెప్తానండి, శ్రమ మనలను మోకాళ్ళ దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్. శ్రమ మనలను వాక్యం దగ్గరికి నడిపిస్తుంది. ఆమేన్. అందుకే భక్తుడు అంటాడు, శ్రమ పొందుట నాకు ఎందుకు మేలు? మోకాళ్ళ దగ్గరికి నడిపించింది ప్రభువా, నీ దగ్గరికి వచ్చాను నేను. మీరు గమనించండి, కావలిస్తే ఆరోగ్యం బాగోకపోయినా, ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా, అంగబలం లేకపోయినా, మనం టక్మని మోకాళ్ళంతా అందరికి ఫోన్ చేసి, మేరమ్మ గారు ప్రార్థన చేయండి, పాస్టమ్మ గారు ప్రార్థన చేయండి, రాజకుమారి గారు ప్రార్థన చేయండి, ఇంకా వసంతమ్మ గారు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన గుర్తొచ్చింది? శ్రమ. వాక్యం తెగ చదివేస్తుంటాం, అప్పుడే మనకు గుర్తొచ్చేది వాక్యం. అందుకని శ్రమ కలుగుట నాకు, దేవునితో సహవాసం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే శ్రమ వచ్చేసరికి అందరూ పోతారు, ఒక్కడు రాడు, ఒక్కడే వస్తాడు. అంతే, ఆయన ఒకడే వస్తాడు. నువ్వు మోకాళ్ళెత్తు, నువ్వు కన్నీడు గారితో పక్కనుండి ఎందుకు నేను ఉన్నాను కదా, నా పేరు ఇమ్మానియేలు కదా, నా పేరు యేసు కదా, నా పేరు యెహోవా ఈరే కదా
అని నిన్ను ఆదరించువాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ కౌగిలిలో మనం భద్రపరచబడి, ఆ కౌగిలిలో మనం అలా నిద్రపోతూ ఉంటే, మన తల మీద చెయ్యేసి నిగురుతూ ఉంటే ఒక్కసారి ఆ ఫీల్ ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు. అది 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 శ్రమ పొంది ఉండుట, యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించుట, అది గుడ్ ఫ్రైడే. చాలా మంది ఏమంటారంటే, మీ దేవుడు చచ్చిపోతే ఏంటో మీరు గుడ్ ఫ్రైడే అని పెట్టుకున్నారు. ఆయన శ్రమ పొందుట మాకు మేలాయను. ఆ గుడ్ ఫ్రైడే రోజున ఆయన చనిపోవుట, ఆదివారమున పునరుద్ధానుడయ్యాడు. ఇప్పుడు వరకు భూమి పుట్టిన మొదలుకొని పునరుద్ధానుడైన మగవాడు ఎవరు లేరు. కొన్ని ఆడుతుందంటే అది లేదు. గుడ్ ఫ్రైడే వచ్చిందేమో, సండే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇప్పుడు మనం ఏమైనా ఫ్రైడేలో ఉంటే, యేసునామమున ఆయన పరిశుద్ధ స్థానంలో నిలబడి దేవుని సేవకునిగా చెప్తున్నాం, తప్పక సండే మన బ్రతుకుల్లో ఉంది. హల్లెలూయా. పునరుద్ధానం ఉంది మనకి. పొడిచిన ప్రతి కన్ను ఆయన చూసిందంటే ఆరోపణమైపోతా ఉంటే దేవునికి స్తోత్రం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2 దూతలు ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఎలా చూస్తున్నారో ఆయన రావటం కూడా మీరు అలాగే. అసలు ఆ మరణమే, ఆ శ్రమే లేకపోతే వెళ్ళటం అంతా రావడం ఉండదు కదా. దేవుని కృప శ్రమ పొందుట ఫ్రైడే మన జీవితంలో ఉంది కాబట్టి మనం కూడా ఆయనతో పాటు వెళ్తాము. 7 సంవత్సరాలు అక్కడ ఆ విందులో, ఆ ప్రేమ విందులో మనం పాల్గొంటాము. వధువుగా మనం తీర్చబడి మరలా దిగి వస్తా ఉంటే దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. శ్రమ కలుగుట మనకు మేలు. తర్వాత వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏం పాట మరి? పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్నకు నైనది. మేలిమి బంగారు కన్న రత్నరాసుల కన్నా కోరదగినది. రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. శ్రమ పొందుట నాకు యోబు గారు ఆలాక్షణం ఒక్కసారి మొత్తం పోగొట్టుకున్నారు. 1వ అధ్యాయం ఆఖరి వచ్చిన నైతిక మాట ఏంటి? యెహోవా ఇచ్చెను. చేయలేదు, చెప్పలేదు. దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. తర్వాత భార్య వచ్చి నువ్వు దూషించి నువ్వు చచ్చిపోవచ్చు కదా అని అంటే ఆయన అన్నాడు, ఆయన ఇస్తే సుఖపడటమేనా, బాధపడడానికి మనం పనికిరావా? ఏమండి, 2 స్టేట్మెంట్లు మనకి ఇచ్చేంత ధైర్యం ఉందా? తర్వాత 4 స్నేహితులు వచ్చారు. ముందు 3 వచ్చారు, తర్వాత 1 వచ్చాడు అనుకోండి. వాళ్ళు స్నేహితులనే పేరు తప్ప ఎంత గాయపరచాలో అంత గాయపరిచారు యోబుని. దేవుడి గురించి అయితే మంచి మాటలు చెప్పారు, కొన్ని మంచి మాటలు చెప్పారు. అయినా కానీ యోబు ఎక్కడన్నా తేడాపాడ మాటలు మాట్లాడా? ఏమంటే మాట్లాడా? మాట్లాడలా. ఇక ఈ క్రమంలో 42వ అధ్యాయం వచ్చేసింది. ఏం చేశాడు దేవుడు? ఆ శ్రమ పొందుట వలన 2 అంతలుగా ఆశీర్వాదం. మన జీవితాల్లో కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత శ్రమ పడుతున్నావో, చాలా మంది ఏమనుకుంటారంటే నా ఒక్కరికే వచ్చిందండి, ఇంకెవరికి రాలేదండి అంటే నీ ఒక్కడనే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇంకెవరిని ఆశీర్వదించడం లెక్క. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకమైన కొలుములోకి తీసుకెళ్తాడు. అంటే ఒక్కొక్క కొలుమి ఒక్కొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. మనకు శ్రమలవి, దేవునికి ఆశీర్వాదములవి. అందుకే చాలాసార్లు చెప్తున్నాను, ఈ శ్రమలో నుంచి నువ్వు నన్ను విడిపిస్తావని కాదు,
ఈ శ్రమ వలన నేను ఏమి ఆశీర్వాదం పొందుకుంటాననేది మనం చూడాలి. మరొక్కసారి ఆత్మీయ ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ శ్రమ వలన ఏదో ఆశీర్వాదం రావాలని కాదు. ప్రార్థనలో ఎదగటము, వాక్యంలో ఎదగటము, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎదగటము, అన్య భాషల వరం పొందుకోవడము, లేకపోతే జ్ఞానం అనే వరం పొందుకోవడము, ఏదో ఒకటి రావాలి శ్రమ నుంచి. ఆ డైరెక్షన్ లో మనం చూడాలి. అర్థమైందండి? ఏమర్థమైంది? తీసుకోవాలి. నీకు శ్రమ వచ్చిందనుకో, ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందిలో ఏం అద్భుతం చేస్తావు? ₹1 ఇచ్చేస్తావు ప్రభాని కాదు. ఈ ఆర్థిక ఇబ్బందిలో నేను నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి ప్రభా. ఆమేన్. లేదా వాక్యంలో వేరు పారిన వాడిగా నేను ఉండాలి ప్రభా. ప్రార్థనలో అనేకుల కొరకు కన్నీరు కార్చేవాడిగా ఉండాలి. ఎలా కన్నీరు కార్చాలి? జకరియా గ్రంథంలో ఉంటుంది. నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు నువ్వు ఏ విధంగా రోధిస్తావో అలా రోధించే కరుణ కలిగిన ఆత్మ, విజ్ఞాపనాత్మ మన గుండెల్లోనికి రావాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ ఒకటే కాదు, దయ కలిగిన ఆత్మ ఉంది, కరుణ కలిగిన ఆత్మ ఉంది, విజ్ఞాపన ఆత్మ ఉంది, బోధించు ఆత్మ ఉంది, ఉపకారాత్మ ఉంది, ప్రార్థించు ఆత్మ ఉంది. ఈ ఆత్మలన్నీ మనకి రావాలి అంటే ఒక్కొక్క శ్రమ రావాలి. మనం ఏమడుగుతాము? ఈ శ్రమలో నుంచి నన్ను బయటేసే ప్రభువా, లేకపోతే ఈ శ్రమలో అద్భుతం చేసే ప్రభువా. ఇదంతా నేలకు సంబంధించింది. కొద్దిగా పెద్దగా మనం ఆలోచిస్తే ఏదో ఒక వరం నాకు ఈ ప్రభువా. దావీదు అడిగింది అదేనండి. ఏమంటాడు? నేను ఒక వరం అడిగింది, నీ ఆలయంలో నీ ప్రసన్నత పొందుకోవాలని, నీ ఆలయంలో నేను నివసించాలని, నీ సన్నిధిలో నేను ఉండాలని 27వ కీర్తనలో అది వరం. 119వ కీర్తనలో నీ ఉపదేశముల మార్గమును నడుచున్నట్లు నీ వరమును నాకు దయచేయము, అదొక వరం. దేవుని దగ్గర అడుగుదాం కొద్దిగా లోపలికింది. ఇవి ఆదివారం అప్పుడు చెప్పడానికి పనికొచ్చేవి కాదు, మనకు మాత్రం. హల్లెలూయా. ఆఖరి వచ్చిన మాట్లాడుకుని ముగించుకుందాం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, ఈ మాట చూడగానే మీకు ఒక మాట గుర్తొచ్చేయాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకడు దేవునికి సిరికి దాసుడుగా ఉండలేరు. అదే వాక్యం అక్కడ. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నువ్వు ఇచ్చిన వాక్యం నాకు మేలు. నేను దేవునికే దాసుడుగా ఉంటాను కానీ సిరికి మాత్రం దాసుడుగా ఉండను. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటున్నాము అనేది ఒకసారి చూసుకోవాలి. ఏది ఏమైనా నువ్వు వాక్యమును అనుసరించువాడిగా, వాక్యమును మాట్లాడువాడిగా, వాక్యమును చూచువాడిగా, వాక్యమును ధ్యానించువాడిగా ఉంటే నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై వస్తాయి. ఏమీ లేకుండా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలకు వచ్చాయి కమాన్ అని అంటే రావు. కృపనగా దేవుడు, క్షేమమనగా దేవుడు. నీ వెనకాల ఎందుకు వస్తారు? నువ్వు ఆయనకి దాసుడు అయిపోయావు కాబట్టి. బలా నమ్మకమైన మంచి దాసుడుగా ఉన్నప్పుడు ఆ కృపాక్షేమం అనే దేవుడు నిన్నంటి పెట్టుకునే తిరుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వ్యాపారంలో కానీ, మన ఇంట్లో కానీ, మన నమ్మకం కలిగిన ఒక పని మనిషి కానీ, పనివాడు కానీ ఉంటే, ఏ పని అయినా ముఖ్యమైన పని ఎవరికి చెప్తాం మనం? నాగమణి చెల్లమ్మ, నమ్మకమైన వాడికి. నువ్వు దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నావు అనుకో, దేవుడు నీతో పట్టి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా నీవిచ్చిన మాట చొప్పున ఏంటంటారండి? నీ సేవకునికి 65వ వచనం, నీవిచ్చిన మాట చొప్పున మేలు చేయము ప్రభువా. నువ్వు మాకు ఒక మాట ఇచ్చావు తండ్రి, ఆ మాటను బట్టి నీ సేవకులమైన మాకు మేలు చేయండి నాయనా. దేవుడి మాటలు దీవించిన గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం.